మనుగురులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ముందుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వగృహానికి చేరుకొని పాయం మాతృమూర్తి, పాయం రాములమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాయం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. అక్కడి నుండి ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్ర ఇంటికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వారికి ప్రభుత్వం తరపున రావాల్సిన పారితోషికం, క్యాష్, అవార్డు పరిశీలన చేస్తామని వారికి హామీ. గౌరవనీయులు డప్పు కళాకారుడు సకిని రామచంద్ర వారి యొక్క మరణం గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం ఉన్నటువంటి కళల్లో అత్యంత ప్రాచీనమైనది, ప్రాధాన్యత కలిగినటువంటి ఆ కళకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన జిల్లాలోనే రామచంద్రయ్య గారితో పాటు వనజీవి రామయ్య గారికి కూడా పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం జరిగింది. మన జిల్లా తరఫున, జిల్లా ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య గారి యొక్క అకాల మరణం అక్కడ కుటుంబానికే కాకుండా ఆ కళకి కూడా తీరని లోటు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కళకు సంబంధించి ఏమాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ ప్రాంత ఆయన శిష్యులు కావచ్చు, దాన్ని కొనసాగించాలనేది ఆ ప్రాచీన కళల యొక్క ప్రాధాన్యతని ఈనాటి తరాలు కూడా గుర్తుంచుకునేటట్టుగా ఆ కార్యక్రమం కొనసాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో ఏదైనా ఎష్యూరెన్స్ ఇచ్చుంటే, ఏదైనా ప్రకటనలు ఇచ్చుంటే, ఏదైనా ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుంటే దాన్ని ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎప్పుడు ఇచ్చారు, ఏంటి అనేది పరిశీలించి వాళ్ళకి తగు న్యాయం చేసేదానికి నా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రథమంగా వాళ్ళు కొత్తగూడెంలో కావాలన్నా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇళ్ళ స్థలం ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను. అదేవిధంగా క్యాష్ అవార్డు ఏదన్నా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించి ఎప్పుడు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఏం వాగ్దానం చేశారో తెలుసుకొని దాన్ని కూడా తప్పకుండా కుటుంబానికి వచ్చేదానికి నా ప్రయత్నం.